Hello everyone, this is Dr. Sai Pranith Reddy, consultant pediatric intensivist at Paramita Women and Children Hospital, Madinagoda. Today I am going to discuss about the topic general vitamin supplementation in children. అంటే పిల్లల్లో రెగ్యులర్ విటమిన్ సప్లిమెంట్ చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఎలాంటి విటమిన్స్ చేయాలి, ఎలాంటి విటమిన్స్ తరచూ ఇవ్వకూడదు. అంటే విటమిన్స్ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఇంకోటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం దాన్ని. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ADEK, విటమిన్ A, విటమిన్ D, విటమిన్ E అండ్ విటమిన్ K. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే విటమిన్ B అండ్ విటమిన్ C, B కాంప్లెక్స్ అండ్ విటమిన్ C ని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ తోటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి యూజువల్గా మనకి. ఎస్పెషల్గా విటమిన్ Aతో Dతో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అబ్జర్వ్ చేస్తాం. సో చాలా మంది విటమిన్ D లో ఉంది అని ఊరికే తీసుకుంటూ ఉంటారు, సప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటుంది, లైక్ హెడేక్స్ రావడము, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ రావడము, ఇలాంటివన్నీ విటమిన్ D ఎక్సెస్ ఇవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అలానే విటమిన్ A ఎక్సెస్ కూడా ఇవ్వడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. జనరల్గా మాల్నరిష్ కిడ్స్కి విటమిన్ A సప్లిమెంట్ చేస్తాము, కానీ హెల్దీ పీపుల్కి విటమిన్ A ఇవ్వము, ఎందుకంటే దాంతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే లివర్ ఎఫెక్ట్ అవ్వడము, విటమిన్ A ఎక్కువ ఇవ్వడం వల్ల, సేమ్ హెడేక్ రావడము, బ్రెయిన్లో ప్రెషర్ పెరగడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది విటమిన్ A ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటుంది. అలానే విటమిన్ E, చాలామంది విటమిన్ E క్యాప్సూల్స్ ఓవర్ ద కౌంటర్ మీకు దొరుకుతూ ఉంటుంది. అది కూడా ఎక్సెస్ తీసుకోవద్దండి, ఎందుకంటే విటమిన్ E వల్ల కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే బ్లీడ్ అవుతూ ఉంటుంది, ముక్కు నుంచి బ్లీడ్ అవ్వడము, ఇంకెక్కడి నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది విటమిన్ E ఎక్కువ తీసుకోవడం వల్ల. సిమిలర్లీ విటమిన్ K వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకని మేము ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కే విటమిన్ K ఇస్తాం, అందరికీ ఇవ్వము. ఎందుకంటే విటమిన్ K వల్ల బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది. ఎక్కువ క్లాట్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ, క్లాట్స్ వెళ్ళిపోవడం, అక్కడ ప్రతి అవయవానికి వెళ్ళడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. సో ఎందుకంటే ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అవ్వడం వల్ల మనం తీసుకున్న పదార్థాలు, విటమిన్ సప్లిమెంట్స్ ఏదైతే ఉంటాయో అది బాడీలోనే ఉండిపోతాయి, అవి ఎక్స్క్రీట్ అవ్వవు, యూరిన్ నుంచి వెళ్ళిపోవు. అందుకని వీటితో సహజంగా మనం ఎక్సెసివ్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తూ ఉంటాం. రొటీన్గా ఎవరు సప్లిమెంట్ చేస్తాము అంటే డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకే ఇస్తాం. నార్మల్ రొటీన్ పీపుల్ ఈ విటమిన్ ADEK ఈ 4 విటమిన్స్ తీసుకోకూడదు, అన్లెస్ అండ్ అంటిల్ ఎనీ పీడియాట్రిషియన్ ప్రిస్క్రైబ్ యూ. యూజువల్గా విటమిన్ B అండ్ C అనేది లెస్ సైడ్ ఎఫెక్ట్స్, ఎందుకంటే అవి వాటర్ సాల్యుబుల్. అంటే మనం ఎంత తీసుకున్నా కూడా, ఎంత ఎక్సెస్ తీసుకున్నా కూడా అవి మూత్రం ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు, ఎక్సెప్ట్ ఫర్ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్. సో విటమిన్ B వల్ల యూజువల్గా ఏమి ఉండదు. సో చాలామంది విటమిన్ B కాంప్లెక్స్ రాస్తూ ఉంటారు, కొంతమంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ మా బేబీ రెగ్యులర్ తీసుకుంటూనే ఉంటుంది సార్, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని. యూజువల్గా ఉండవండి, బట్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ అప్పుడు తీసుకుంటే బెటర్. అన్నెసరీ అన్ని మెడిసిన్స్ వాడకూడదు. సిమిలర్లీ విటమిన్ C వల్ల కూడా అంతే, యూజువల్గా సైడ్ ఎఫెక్ట్స్ అంత కామన్ కాదు. విటమిన్ C కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్, ఎక్సెప్ట్ ఫర్ కొంతమందికి అసిడిటీ, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి విటమిన్ C తీసుకోవడం వల్ల అసిడిటీ ఇష్యూస్ రావడము, స్టోన్స్ ఫామ్ అవడం ఇలాంటివి జరగవచ్చు, విచ్ ఈస్ ఆల్సో వెరీ రేర్. సో ఉన్న వాటిల్లో సేఫెస్ట్ విటమిన్స్ అనేది విటమిన్ B కాంప్లెక్స్ అండ్ విటమిన్ C. అంతేగాని విటమిన్ D లోపం ఉంటుంది అని చెప్పి ఊరికే ఇవ్వకూడదు. గెట్ ఎ టెస్ట్ డన్ ఆర్ షో టు నియర్ బై పీడియాట్రిషియన్, దాని తర్వాత విటమిన్ D అనేది ప్రిస్క్రైబ్ చేయించుకోవాలి. సో రెగ్యులర్గా విటమిన్ కంటెంట్ ఫుడ్స్ గురించి చెప్తూ ఉంటాము. సో చాలా మంది డౌట్స్ వస్తుంది, సో విటమిన్ A, D ఎక్కువ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్ వల్ల వస్తుందా అని డౌట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే న్యాచురల్ ఫుడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఓన్లీ సప్లిమెంట్స్ వల్లనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. అంటే ఆర్టిఫిషియల్గా విటమిన్ A ఇస్తే, విటమిన్ D ఇస్తేనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. అది న్యాచురల్ విటమిన్ A, D కంటెనింగ్ ఫుడ్స్, ఫిష్ ఇలాంటి తినడం వల్ల, పల్సెస్ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. సో ఓన్లీ ఆర్టిఫిషియల్ సప్లిమెంట్ వల్లనే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అన్నట్టు. సో అందుకని టేకింగ్ సప్లిమెంట్స్, విటమిన్ సప్లిమెంట్స్ అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెంటనే పీడియాట్రిషియన్ అడిగి వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే చూస్ చేసుకొని వైజ్గా ట్రీట్ చేసుకోవడం బెటర్. థ్యాంక్ యూ.